నేను ఎప్పుడు అనుకుంటుంటాను మనకున్న ఫ్యాన్స్ ఈ ఎనర్జీ అన్నీ ఏదైనా మంచి పనులు చేస్తే బాగుండు, ఈ ఎనర్జీ అంతా కరెక్ట్గా ఒక ఛానలైజ్ చేసి ఒక మంచి పనికి ఉపయోగపడితే బాగుండని. నిజంగా అలా మంచి పనులు చేసినందుకు నేను నిజంగా గౌరవిస్తున్నాను మిమ్మల్ని అందరినీ. నేను మీరేం చేస్తున్నారో చూస్తూనే ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ వర్క్. సో హాయ్ అండి. జనరల్గా హీరో ఫ్యాన్స్ అంటే బయట మనం చూస్తుంటాము, క్రాకర్స్ అని బర్త్డే సెలబ్రేషన్స్ ఎలానో చేస్తూ ఉంటారు, ఈవెంట్స్ కండక్ట్ చేయడం కానీ ఇంకా చాలా చేస్తుంటారు. మీరు ఎందుకు ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్ని సెలెక్ట్ చేసుకున్నారో తెలుసుకోవచ్చా? క్రాకర్స్ అయినా వేరే ఏదైనా కూడా మేము దానికి ఏమి యాంటీ ఏం కాదు. మేము బర్త్డేకి మిగతా అందరి హీరోలానే సెలబ్రేషన్స్ అంతా నేషన్ వైడ్ రీచ్ అయ్యేలాగా మంచిగానే చేస్తాం, బాగానే ఖర్చు పెడతాం. అదేంటంటే జస్ట్ సెలబ్రేషన్ పార్ట్ ఆఫ్ వ్యూగా ఒక్క రోజుతో అయిపోతుంది. ఇదేంటంటే మన ఎవ్రీ టైం ఇలాగా మనీ వేస్ట్ చేయడం కాకుండా ఏదైనా సర్వీస్ చేద్దామని చెప్పి ఒక ఫుడ్ డొనేషన్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యి దానికోసం చేస్తాం. చాలా నైస్ కాన్సెప్ట్ అండి. యాక్చువల్గా ఈ 8th అనే కాన్సెప్ట్ ఏంటో తెలుసుకోవచ్చా? 8 ఏం లేదండి. 8 అంటే 8 వచ్చేసరికి ఏప్రిల్ 8 మా హీరో అల్లు అర్జున్ గారి పుట్టినరోజు. అంటే ఇంకా ఓన్లీ అల్లు అర్జున్ గారి పుట్టినరోజు ఒక్కరోజే మనం ఏదైనా బయటకు వచ్చి చేయడం కాకుండా ఎవ్రీ మంత్ 8న మనం ఫుడ్ డొనేషన్ కానీ లేదా ఏదైనా సర్వీస్ కానీ ఏదైనా పెట్టుకుందామని. అంటే ఒక 8న మెడికల్ క్యాంపు, ఇంకొక 8న బ్లడ్ డొనేషన్, ఇంకొక 8న ఏదైనా ఇంకొక కార్యక్రమం లాగా ఎవ్రీ మంత్ 8న ఒక సర్వీస్ డే కింద పెట్టుకుంటున్నాము. ఇది మా అల్లు అర్జున్ గారి పుట్టినరోజు డేట్ కాబట్టి అదే డేట్న ఎవ్రీ మంత్ పెడదామని చెప్పి స్టార్ట్ చేసాం. ఈ మంత్ను స్టార్ట్ చేసి ఇది ఎవ్రీ మంత్ ఇలా కంటిన్యూ అవుతుంది. ఇది మనం ఇప్పుడేమి కొత్తగా చేస్తున్నదేం కాదు. సెలబ్రేషన్స్ పరంగా మేము ఎవ్రీ మంత్ చేస్తూనే ఉంటున్నాము, ప్రతి సినిమాకి యాక్టివ్గా చేస్తున్నాం. కానీ సొసైటీకి సంబంధించి కూడా ఏదైనా చేద్దామని చెప్పి మా హీరో మాటలతో మేము ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇదంతా చేస్తున్నాము. మన ఇండియాలో చూస్తే ఇప్పటి వరకు ఇలాగా కమల్ హాసన్ గారి ఫ్యాన్స్ కానీ, రజనీకాంత్ గారి ఫ్యాన్స్ కానీ, తలపతి విజయ్ గారి ఫ్యాన్స్ కానీ ఇలా అందరూ పెడుతున్నారు. మన ఏపీలో చూసుకున్నప్పుడు చిరంజీవి గారి ఫ్యాన్స్ కానీ, బ్లడ్ డొనేషన్ ఇట్లాంటివి ఎవ్రీ మంత్ చేస్తూనే ఉంటారు. వాళ్ళందరూ ఇన్స్పిరేషన్గా తీసుకొని మా హీరో మాటలను కూడా ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము ఇలాగా ఎవ్రీ మంత్ 8వ తారీఖున సర్వీస్ డే కింద గుంటూరులో ఎవ్రీ మంత్ 8న ఇలా చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాము. ఇది అల్లు అర్జున్ ఫ్యాన్స్ తరఫున మేము చేసే ఈవెంట్ అనేది ఈ రోజు మొదలుపెట్టింది కాదు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ అనేది మాకు రికగ్నైజేషన్ ఇవ్వకముందే గత 15 ఏళ్ళుగా అల్లు సేవా సమితి అని చెప్పి మన గుంటూరులో భాషా గారు 15 ఏళ్ళుగా అల్లు సేవా సమితి పేరుతో చేస్తూనే ఉన్నారు. అల్లు సేవా సమితి పేరుతో మేము చేసే సేవా కార్యక్రమాలు గుర్తించి మమ్మల్ని అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్లో వాళ్ళు రికగ్నైజ్డ్గా ఒక అసోసియేషన్ ఫామ్ చేసి ప్రతి జిల్లాలో స్టేట్ కమిటీలు వేసి వాళ్ళు కూడా రికగ్నైజ్ చేసి ఇచ్చారు. దాంట్లో మన గుంటూరులో మనం చేసిన కార్యక్రమాలు గుర్తించి భాషా గారిని అల్లు అర్జున్ స్టేట్ ఫ్యాన్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా నియమించడం కూడా మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇది ఈరోజు వచ్చింది కాదు, లేకపోతే రేపటితో పోయేది కూడా కాదు. గత 15 ఏళ్ళుగా మేము ఇలాగా సొసైటీ కోసం చేస్తూనే ఉన్నాము, ఇంతకుముందు వేరే విషయాల్లో కూడా. ఇది ఇలానే ఎవ్రీ మంత్ కంటిన్యూ చేస్తూ నెక్స్ట్ మంత్ కానీ వచ్చే నెక్స్ట్ మంత్ కానీ భారీ మెడికల్ క్యాంప్ పెడదామని, బ్లడ్ డొనేషన్ పెడదామని చెప్పి ప్లాన్ చేస్తున్నాము. దానికి మన అల్లు అర్జున్ గారి కుటుంబం నుంచి కూడా వాళ్ళ తమ్ముడు కానీ లేదంటే వాళ్ళ కుటుంబం నుంచి కూడా ఎవరైనా అటెండ్ అయ్యేలాగా ప్లాన్ చేస్తున్నామండి. మేము చేసే కార్యక్రమాలని, మేము చేసే సెలబ్రేషన్ గుర్తించి వాళ్ళు మాకు ఇలాగా అసోసియేషన్లో మెంబర్షిప్ కానీ ఇవన్నీ ఇచ్చారు. అంతేగాని వాళ్ళే ఇలాగా అసోసియేషన్లో కొత్తగా శాలరీకి పెట్టుకుంటున్నారు, ఇవన్నీ వేస్ట్ మాటలండి. అవన్నీ ఏం లేదు. ప్రతి జిల్లాలో ఎవరైతే యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారో, ఎవరైతే అల్లు అర్జున్ గారి పేరు మీద యాక్టివ్గా సేవా కార్యక్రమాలు లాంటివి చేస్తున్నారో వాళ్ళని గుర్తించి ఒక గుర్తింపు కింద వీళ్ళు మా తరపున మనుషులు అని చెప్పి వాళ్ళు ట్రీట్ చేశారే కానీ వాళ్ళు ఏదో సపరేట్గా సాఫ్ట్వేర్ ఎంప్లాయీలు తీసుకొచ్చి శాలరీలు ఇస్తున్నారు ఆ టైప్లో ఏం లేదండి. ఎవరి పని వాళ్ళకు ఉంది. నేను ఒక బ్యాంకులో ఎంప్లాయ్ చేస్తాను, భాష గారికి కూడా ఆయన బిజినెస్ ఆయనకు ఉంది. దాంతోపాటు మా ఖాళీ టైంలో మేము సమయాన్ని వేస్ట్ చేసుకోకుండా సొసైటీకి ఉపయోగపడేట్టు ఏదైనా చేద్దామని చెప్పి దీన్ని స్టార్ట్ చేసాము. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ గుంటూరులో మా టీం తరఫున మా టీం సపోర్ట్తో మేము చేస్తున్న ప్రోగ్రామ్ని గుర్తించి నన్ను నమ్మి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా నన్ను అపాయింట్ చేసినందుకు బన్నివాస్ గారికి, శరత్ చంద్ర గారికి, ఇంకా సందీప్ రామినేని అన్నయ్య గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇది నా ఒక్కడితోనే అయ్యే పని కాదు, నా టీం సపోర్ట్ ఎప్పుడు నాతో ఉంటుంది. ఇది స్టార్టప్ మాత్రమే ఎవ్రీ మంత్ అనే కాన్సెప్ట్. ఇది దీంతోనే ఎండ్ అవ్వకుండా ఫుడ్ డొనేషనే కాకుండా మెడికల్ క్యాంప్స్, బ్లడ్ క్యాంప్స్ ఇలా ప్రతిదీ సర్వీస్కి
సొసైటీకి హెల్ప్ అయ్యే ప్రతి కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకెళ్తామని, గుంటూరులో ఏదైనా సర్వీస్ అనేది ఉంటే అది అల్లు అర్జున్ ఫ్యాన్స్ తరఫుననే జరిగిద్ది, భారీ ఎత్తున ఏదైనా ప్రోగ్రామ్ అంటే మన టీమే ముందుండిద్ది అనేలా ఇది ముందుకు తీసుకెళ్తానని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా టీంకి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పేరు పేరున అందరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. చాలా మంచి కాన్సెప్ట్ అండి. ఈ కాన్సెప్ట్ అయితే మన గుంటూరులో నాకు తెలిసి ఫస్ట్ టైం అల్లు అర్జున్ ఫ్యాన్సే స్టార్ట్ చేశారు అనుకుంటున్నాము. ఇది కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. జై బన్నీ, జై బన్నీ, జై బన్నీ, జై బన్నీ. మై ఫ్యాన్స్, మై డియర్ ఫ్యాన్స్, నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చబ్బా. నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చి. I love my fans. I'm genuinely saying it. You know, they stand by me. They fight for me. They show love for me.